నెల్లూరు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించుకుంటూ పోతూ ఉండగా టీడీపీలో మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించలేదు. నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో 27వ తేదీ నెల్లూరు రానున్న చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ బిజీగా మారారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. నెల్లూరులో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ శుక్రవారం సాయంత్రం వెళ్లారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లతో కలిసి వెళ్లిన నారాయణ ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారంతా కలిసి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 28న నెల్లూరుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఈ చర్చ రాజకీయంగా చర్చనీయాంశమైంది. రా కదల్రా కార్యక్రమం విజయవంతమయ్యేలా సమిష్టిగా అందరూ కృషి చేయాలని నారాయణ వారందరితో మాట్లాడారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని టీడీపీ, జనసేన శ్రేణులతో కదం తొక్కాలని కోరారు. అనంతరం పలు విషయాలపై పొంగూరు నారాయణ, రామనారాయణ రెడ్డి, అబ్దుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర్లు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. చంద్రబాబు గారు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు విజయవాడకి. చిత్తూరు అంటే అనంతపురం